ఇటు తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయి. వరంగల్ ఎంజీఎం పీజీ వైద్యురాలకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో ఆమెను ఐసోలేషన్లో చికిత్సను అందిస్తున్నారు. నిన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 6 కేసులు నమోదు కాగా హైదరాబాద్ తరలించారు. అయితే వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం కానట్టు తెలుస్తోంది. పైగా కరోనా కేసులు నమోదు కాలేదంటూ వైద్యాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, శ్రీనివాస్, వరంగల్ జిల్లాలో కూడా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 6 కేసులు ప్రైవేట్ ఆసుపత్రిలో నమోదయ్యాయి. వారికి వెంటనే రహస్యంగా చికిత్స అందించి వాళ్ళను హైదరాబాద్ తరలించారు. మరోవైపు ఎంజీఎం లో పీజీ వైద్యురాలుగా పనిచేస్తున్నటువంటి ఓ యువ వైద్యురాలకి కూడా కరోనా పాజిటివ్ సోకింది. ఆమెను కూడా ఐసోలేట్ చేశారు. అయితే కరోనా పాజిటివ్ కేసులు మాత్రం ప్రభుత్వం రిపోర్ట్ చేయడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కూడా వాటిని రహస్యంగా గోప్యంగా ఉంచుతున్నారే తప్ప వాటిని బయటకు చెప్పడం లేదు. వాళ్ళ వివరాలు కూడా అందివ్వడం లేదు. పైగా కరోనా కేసులు ఇక్కడ నమోదు కాలేదని చెప్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం రిపోర్ట్స్, ఆధారాలు, ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే ఇదంతా కూడా అంటే కరోనా చాలా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నటువంటి కరోనా చాలా చిన్న మోతాదు స్థాయిలో ఉంటుంది. జనం ప్యానిక్ కాకుండా ఉండేందుకే ఇట్లా చేస్తున్నారనేది తెలుస్తుంది. కానీ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి మొత్తము ఆసుపత్రులలో దగ్గు, జలుబు, జ్వరంతో జనం చేరుతా ఉన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నటువంటి వాళ్ళు టెస్టులు చేసుకోవడంతో కొంత బయటపడుతున్నాయి. కానీ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఎంజీఎం లో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ముందస్తు చర్యలు అయితే చేపట్టలేదు. ఇప్పటి వరకు టెస్టులు, పరీక్షలు చేసేటువంటి కేంద్రాలను కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం లేనట్టుగా తెలుస్తుంది. మరోవైపు అయితే చాపకింద నీరులా కరోనా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.